ఒక విషయాన్ని యూట్యూబ్ కెమెరా ముందు ఎలా చెప్పాలి మనం చదివిన ఆర్టికల్ అంటే, ఇప్పుడు ఒక పేపర్ మీద ఏం చేస్తాం, ఒక మ్యాటర్ రాస్తాం. రాసి ఏం చేస్తాం, మళ్ళీ కొత్త మ్యాటర్ రాయాలంటే దాన్ని చెడిపేసి మళ్ళీ రాస్తాం. మళ్ళీ మూడో మ్యాటర్ రాయాలంటే మళ్ళీ దాన్ని చెడిపేసి మళ్ళీ రాస్తాం. కానీ అదే బుక్కులో అయితే 300 పేజీలు ఉంటాయి. మొదటి పేజీ చదివిన తర్వాత దాన్ని కిందికని రెండో పేజ్ చదువుతాం. రెండో పేజ్ చదివిన తర్వాత దాన్ని కిందికని మూడో పేజ్ చదువుతాం. మూడోది చదివిన తర్వాత నాలుగోది చదువుతాం. కానీ కిందికి పోవు కదా, అలాగే ఉంటాయి కదా కింద. అట్లనే మనము ఒక సన్నివేశంలో నడుస్తున్నాం అనుకో, నడుస్తుంటే శత్రువు వచ్చిండు, వాడిని ఎదుర్కొనేటప్పుడు మొదటి సన్నివేశాన్ని కోల్పోకుండా శత్రువుని అనాలి. అలాగే శత్రువుని నెట్టేసినప్పుడు మళ్ళీ శత్రువుని ప్రతిదాడి చేయాలి. అప్పుడు కూడా రెండో సన్నివేశాన్ని కోల్పోవద్దు. రెండోది కోల్పోకుండా మూడోది కోల్పోకుండా నాలుగోది చేయాలి. అది ఎట్లుండాలంటే న్యాచురల్గా ఉండాలి. తెచ్చిపెట్టుకొని చేయడం కానీ, తెచ్చిపెట్టుకొని వాటిని కోల్పోకుండా ఉంచడం కానీ చేయొద్దు. ప్రకృతి సిద్ధంగానే ఉండాలి. 1, 2, 3 అని అలా కోల్పోకుండా నువ్వు వ్యవహరిస్తూ ఉండాలి. కానీ ప్రకృతి సిద్ధంగా, ఇప్పుడు నీళ్ళలో తెప్ప ఏర్పడుతుంది, మనిషి ఏర్పరుస్తాడా? అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతుంది కదా, అలా ఏర్పడాలన్నమాట. అంతేగాని మనం తెచ్చిపెట్టుకొని ఉంచుకోవడమో, తెచ్చిపెట్టుకొని ఏర్పరచుకోవడం మాత్రం చేయొద్దన్నమాట. ఇలా చేసి మీరు ఒక విషయం గురించి మాట్లాడండి. ఇలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టీవీలో చర్చలు జరుగుతాయి కదా, రకరకాల విషయాల మీద వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు.